సో హాయ్ రామచ. ఆడికి లేని కొన్ని మాటలన్నీ చెప్పాను. మేబీ నా ముఖం కూడా చూడదేమో. పాస్ట్ ని పాస్ట్ లో వదిలేద్దాము. ఆడొక ఆఫీసర్ అమ్మ ఒకడాడు 6 కొడతాడు 4 కొడతాడు బానే ఎక్స్ట్రా బట్ ఎప్పుడు మీరు హాట్ లోనే ఉంటారు రా. బేబీ ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు. కట్ చేసాడు. గోవాలో పాపలు చూడాలని ఉంది మళ్ళీ. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీమ్ వైజాగ్. ఫైనల్ గా చెప్పాలి అంటే టీమ్ వైజాగ్ మళ్ళీ కలుసుకుందాం అనుకుంటున్నాను. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్య. కానీ ఈ టైంలో హ్యాపీగా ఫీల్ అవ్వాలి అర్థం కావట్లేదు, సాడ్గా ఫీల్ అవ్వాలి అర్థం కావట్లేదు. మన వాళ్ళందరూ కలిసిన దానికన్నా ముందు అయిన ఇష్యూస్ వల్ల కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నారు, చాలా బాధగా ఉన్నారు. సో ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మళ్ళీ టీం కలుసుకున్నాం, మళ్ళీ ఇంకా మంచి కంబ్యాక్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. పదన మన టీం అందరికి వెళ్ళాలి. సో హాయ్ రామచ. సో ఫైనల్ కలుసుకున్నామా? గుర్తున్నారు. అసలు అయిన ఇష్యూస్ అంటే అవి పెద్ద పెద్ద ఇష్యూలు కూడా కాదు, చిన్న చిన్న ఇష్యూలు. అది కూడా ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. పర్లేదు, ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. సారీ రా, నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే మేబీ నాది తప్పు అనుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యి లేదు. నాకు తెలిసినంత వరకు ఒకరిదనే కాదు, మొత్తం మనలో మనకి ఒక బాండింగ్ అనేది ఉంది. బట్ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వాళ్ళకి అయింది. సో ఇప్పటి నుంచైనా మంచిగా కంబ్యాక్ ఇద్దాం వీడియోస్. సో ఎవరో ఏదో మన వాళ్ళు ఎవరో ఏదో అంటున్నారు అని చెప్పేసి మీరేం వరి అయిపోగలరా. ఎందుకంటే ఏదన్నా మనమే అనుకోవాలి. బయట వాళ్ళు ఎవరో వచ్చి ఏదో అంటే మీరు ఊరుకుంటారా? మన వాళ్ళు ఎన్నన్నా ఏం చేసినా మనోళ్ళే. సో దేన్ని కూడా సీరియస్గా తీసుకోకండి. ప్రతిదీ ఒక ఎంజాయ్మెంట్గా చూడండి. ఒకటి తిట్టినా, ఒకటి ఏం చేసినా, ఒకటి ఏం మాట్లాడినా అదొక ఎంజాయ్మెంట్గా చూడండి. ముందు ఒక మాట వెనకాల ఒక మాట మళ్ళీ మాట్లాడుకోవద్దు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్కి రావద్దు. ఇన్ని జరిగాయి కదా, హేమంత్ కూడా వీడు అలివిన్ కూడా వస్తారంటున్నావు అనుకుంటున్నావు? వస్తారు. హేమంత్ గడ్ అయితే వస్తాడు. మరి అల్విన్ ఆడికి లేని కొన్ని మాటలన్నీ చెప్పాను. అరిశాను, కొట్టాను. వాడన్నీ చేసి ఇప్పుడు వస్తాడు అనుకుంటున్నావా? రాడేమో. మేబీ నా ముఖం కూడా చూడదేమో. అందుకే చిన్న చిన్న దానికి గొడవ పడకూడదు. సరే ఒకసారి అడుగుదాం, ఏముంది అడగడంలో. అయినా తప్పని తల్లిని కడతారా, మనకేం కాదు. మన ఊరికి అలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. తప్ప ఆడది మంది కాదు. స్టార్ట్ అయింది ఆడవాళ్ళు గొడవ నీకు నాకు అందరికి. ఓకే, మళ్ళీ ఇవన్నీ వద్దు. పాస్ట్ ని పాస్ట్ లో వదిలేద్దాము. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మన అందరం కలిసి ఏదైనా చేద్దాము. వాడి గురించి మన గురించి ఆడు, నీ గురించి నేను, ఇలా చెప్పుకొని చెప్పాలంటే అరే తప్పు ఆడిది నీది నాది అని కాదురా, అందరిదిరా. మన అందరికి ఒక అండర్స్టాండింగ్ లేదురా. చెప్పాలంటే ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటే ఒక బాండింగ్ లో ఉంటాం. అండర్స్టాండింగ్ లేదు కాబట్టి గొడవ వచ్చింది. అదే ఇప్పుడు ఆడదని చెప్పలేము, మంద కూడా తప్పే కదా. ఆడిని అర్థం చేసుకొని మనం ఉంటే, మన అర్థం చేసుకొని ఆడుంటే అందరం కలిసే ఉంటాం కదా ఈ టైంలో. అండర్స్టాండింగ్ ముందుంటే ఇంకా చాలా అది ఆ టైంలో మనకేం గుర్తు రావరా. వదిలేండి. ఫోన్ చేస్తున్నావు వాడికి, నా ఫోన్ ఎవరికి? అల్విన్ గడికి కాల్ చేస్తాను. ఆడికే ఫస్ట్ కాల్ చేసి అడగండి. ఆడు ఇంకా రియాక్ట్ ఏం అవ్వట్లే, వదిలేతాడేమో. ఇప్పుడు అల్విన్ గడికి ఎందుకురా? ఆడి ఇప్పుడు ఎత్తుదని అంటావు నువ్వు. ట్రై చేయనిరా, ట్రై చేయడం తప్ప మంచిదే.
చూడు బిల్డప్ కూడా ఫోన్ కట్ చేస్తున్నాడు. మరి ఆ మాత్రం కోపం ఉంది నీకంత బెళ్ళొస్తుంది నీకంత బిల్డప్ అంత ప్రేమ కూడా వచ్చింది గాయస్. తన్నియాలి కట్ చేసేస్తున్నాడు ఫోన్. అసలు నువ్వు చేయరా నీ ఫోన్తో నా ఫోన్ చే. వీడికి అసలు ఎత్తడు కావాలి. డ్రాప్ చేసి ఎంగుంటాడు. లేదురా ఎత్తుతాడేమోరా, ఒకసారి ట్రై చే. ఆడొక ఆఫీసర్ అమ్మ ఒకడాడు. పెద్ద ఆఫీసర్ అమ్మ ఇలా ఫోన్లో ఆవిడ కట్ చేస్తున్నాడు. ఎవడికాడే ఆఫీసర్ చెప్తున్నా మా పని కట్ చేస్తున్నా. నా నెంబర్ నుంచి ఫోన్ చేయాలా? నాకు ఆల్రెడీ బ్లాక్ లేడీసాడు. నీ చెయ్యి ఇంకోసారి ఫోన్. ఈ ఫోన్ ఎత్తాడు. నాకు తమ్ముడు కదా, వీళ్ళకి అండర్స్టాండింగ్ లేరు. గొడవ అయిన తర్వాత కూడా అండర్స్టాండింగ్ లేరు వీళ్ళకి. సైలెంట్ ఉంటారు. ఇంకా అవ్వట్లేదురా ఫోన్ బ్లాక్ లైట్ ఇచ్చాడు. అదే గురుగారు ఏంటి బాగున్నారా? బాగున్నాం తమ్ముడు. గుర్తున్నామా? నువ్వెందుకు గుర్తుండవు? నేను కాదు మన వాళ్ళు గుర్తున్నారా? మనోళ్ళు ఎవరు? బంగారం చెప్పు బంగారం చేస్తుంటే అది ఎంత పలుపు చూడండి. మన ఇంటర్ ఫోన్లో అట్టున్నది ఈ ఫోన్ ఎత్తాడు. అంతే కొత్త రాసుకుని తిరుగుతారు అంతేనా? హలో లేదురా. హలో ఏరా మా ఫోన్లో ఎత్తలేదు? లక్కీనా? నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని. బానే ఎక్స్ట్రా అదే నా ఫోన్ అంటే నువ్వు ఆల్రెడీ నా ఫోన్ బ్లాక్ లేడీసోలే, కానీ అసలు కూడా ఫోన్ ఎందుకు ఎత్తలేదు? ఎలా ఉన్నావు? ఫోన్ ఎందుకు ఎత్తలేదు చెప్పు ఫస్ట్. ఎలా ఉన్నావు లక్కీ? గురించి చెప్పరా. బాగున్నాం, కానీ ఇప్పుడు అయిన ఇష్యూస్ అన్ని పక్కన పెట్టరా. ఈ ఈగోలు కోపలకి వెళ్ళొద్దురా. ఎంతన్నా మనం అంతా ఒకటే. అరే పిచ్చోడా, మీరు అనుకుంటున్నారు బే నేను మిమ్మల్ని మిస్ అయ్యానని. బట్ ఎప్పుడు మీరు నా హాట్ లోనే ఉంటారా. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఎందుకురా కాల్ కట్ చేయలేదు మాకు? మా ఫ్రెండ్స్ కు నా పిలిచాను అనుకో నెత్తి బాగలు దింగుతారు. ఏం చేస్తాం? మిస్ అయ్యాను అంటాడు, కానీ ఫోన్ లో ఉండవు. చేయాలి కదరా. కొత్త బ్యాచ్ పరిచయం రేట్రా మమ్మల్ని మర్చిపోయావు. సరే నా మూడ్ ఆఫ్ లో ఉంది మళ్ళీ ఎత్తకంటే. అవన్నీ వద్దు కానీ దా మళ్ళీ మనం ఒకసారి చెప్పేది వినరా. చెప్పు. ఇప్పుడు గొడవలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నువ్వు నాకు గుంటవేం కాదు. నేను చెప్పేది ఒకసారి వినరా. నువ్వు నాకు గుంటవే కాదు, ఇందులో ఎవరు నాకు గుంట కాదు. మేము పడుకోలేదు. మనందరం ఫ్రెండ్స్. ఎన్ని గొడవలైనా ఫ్రెండ్స్. అది ఒకటి మైండ్లో పెట్టుకో. ఇంక తర్వాత ఏం చేద్దామని నీ ఇష్టం. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనం అందరం చేద్దామని ఫిక్స్ అయిపోయాం. చేయండి, మంచిగా చేసుకుంటారా. గురు గుర్తున్నామా? 90% హ్యాపీరా. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు అనుకో ఇంకొంచెం బాగుంటది అనమాట. అది ముందులా కలిసి చేస్తే బాగుంటుంది. వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాడు నాకు ఇష్టం లేదు. ఇవే తగ్గించుకుంటే శేఖరన్న దిగాడు జబర్దస్తులన్నా. కానీ అల్విన్ ప్రేమ బంగారం చెప్పరా. సారీ రా కుట్టిసానన్నా తిట్టేసానన్నా. సారీ రా, చేయి చేసుకొని ఉండాల్సింది. నేను నాకు గుర్తు చేయకంటే నాకు ఏడు వచ్చేది. మీరు మామూలుగా మాట్లాడండి. బేబీ ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు. సరే బాయ్. అరే ఈ ప్రేమ అప్పుడు ఉండుంటే గొడవలు రాపోయిండు కదరా. ప్రేమలో కొట్టుకుంటే తిట్టుకుంటే మళ్ళీ కలిసిపోతాం. ఎత్తిపోకడి. సరే కానీ సరే ఒకసారి విను.
చెప్పు. నీకోసం ఒక ఎమోషనల్ డైలాగ్ కొడతాను రా నువ్వు నేను జట్టు అని సాక్ష్యం చెప్పేటట్టు. ఏంటంట? నా దగ్గర డబ్బులు అయితే లేకపోవచ్చు కానీ గర్వంగా చెప్పుకోగలను రా, డబ్బులు లేకపోయినా నా కోసం ప్రాణాలు ఇచ్చిన నా ఫ్రెండ్స్ ఉన్నారని. అరే నేను చెప్తాను, మనసుతో చెప్పాను బే. మీద ఉంటది పువ్వు ఒకసారి మీద ఉంటది పువ్వు ఒకసారి బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలవరా. స్టార్ట్ చేశాడంటే ఆపటదే అల్విన్. లక్కీ కాదు, అరే అల్విన్ బాగానే ఉన్నాను కానీ హైదరాబాద్ లాంగ్వేజ్ కాదు కాన్ఫరెన్స్ కాల్ ఉన్నా కాన్ఫరెన్స్ కాల్ ఉన్నా అన్న నటన సారు వచ్చేసాడన్నా. అది కాదు, వీడియో స్టార్ట్ చేద్దాం రా. ఇంకా గొడవలు అవన్నీ మర్చిపో. ఎందుకురా ఫ్రెండ్స్ లో ఈ పంతాలు గొడవలు? మరి అదే వద్దు, మరి నీకు నాకు గొడవ. నేను అక్కడ ఉన్నా చెప్పు, కొట్టేస్తాను మిమ్మల్ని. నేను అక్కడ ఉన్నా చెప్పు, కొట్టేస్తాను మిమ్మల్ని. ఓకే, రాకపోతే స్టాంప్ పడిపోతుంది. నా మీద చెయ్యి వేస్తే సాలే. ఇక్కడ స్టాంప్ వేసేస్తాడు టానేగాడు, మర్చిపోయి వీడియోలు. తర్వాత చేస్తాను బాయ్. హలో, సరే మేము స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు మళ్ళీ ఫోన్ చేయి. కట్ చేసాడు. వీడికి గేరం అవలేదు ఇంకా ఇప్పటికైనా ఏదో. సరే, నాకు తెలిసినంత వరకు మేబీ వాడు రావచ్చు. ఎందుకంటే మేము విడిపోయి ఉండొచ్చు, విడిపోయినా సరే బయట చెప్పుకుంటాం ఇలా విడిపోయాం అదేదని చెప్పి. కానీ అందరికీ ఉండిపోతుంది కదా, వీడి నా ఫ్రెండ్, వీడి ఎన్ని రోజులు కలిసి ఉన్నాను, వీడిని ఎలా వదులుకుంటానని చెప్పేసి. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. స్టాంపు దిగిపోద్ది. నా మీద చెయ్యి వేస్తే సాలే. ఉంటుంది స్టాంప్. హేమంత్ డైలాగ్ ఏంటి కాదురా, అదేదోరా. బుర్రపాడవుతదే బుంగమూతి పెట్టకే బుర్రపాడవుతా. గోవాతో పాపలు మళ్ళీ చూడాలని ఏంటి? గోవాలో పాపలు చూడాలని మళ్ళీ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. గోవాలో బాగా ఎంజాయ్ చేస్తారు. జాండీస్ తగ్గిపోయినా నాకు ఫుల్ ఐసీలింగ్ కూడా అయిపోయింది. సో గాయస్, మీరు అరకులో చేసిన ఎంజాయ్మెంట్లు చూసుంటారు, నెక్స్ట్ వాటర్ వరల్డ్లో చేసిన ఎంజాయ్మెంట్లు చూసుంటారు. మన ప్రవీణ్ గాడు, ప్రేమ్ గాడు, టాను గాడు, అస్లం గాడు, హేమంత్ అందరూ చేసిన ఆడవాళ్ళు చూసుంటారు. మళ్ళీ ఒక మంచి కంబ్యాక్తో వచ్చేద్దాము. ఏదేమైనా సరే అల్విన్ గడు, హేమంత్ గడు, ఈ ప్రవీణ్ మాట్లాడతారు కానీ ఏమి ఉండదు. 2 నిమిషాలు మాట్లాడితే సెట్ అయిపోతుంది. ఉత్తుతి కొడి. సో ఫైనల్లీ స్టార్ట్ చేద్దాము, మంచి కంబ్యాక్ ఇద్దాము. సో చూసారు కదా, మన ప్రతి వీడియోలో ఎవరో ఒకరు గొడవలు అయితే ఖచ్చితంగా అవుతున్నాయి. అవన్నీ కామన్ అనుకోండి. సో ఇలా ఎన్ని గొడవలైనా మళ్ళీ కలిసి వస్తారు చూసారా, వాళ్ళు చాలా గ్రేట్. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమా. సో అలాంటి వాళ్ళు అయితే మీ లైఫ్లో కనుక ఉంటే వాళ్ళు ఎప్పటికీ వదులుకోకండి. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి చెప్పండి, అరే మచ్చా నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ రా అని చెప్పి. సరేరా, ఫైనల్లీ పాస్ట్ ఈజ్ పాస్ట్, మొత్తం మర్చిపోండి. ఏదేమైనా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నాము, మీ ఇద్దరం కలిసి ఉన్నాము కాదు, టీమ్ అంతా. అంటే మన అల్విన్ కూడా తీసుకొచ్చేద్దాం. వీఆర్ 7. స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం. సో ఫస్ట్ నేను కొంచెం సాడ్గా మా టీం గురించి పబ్లిష్ చేశాను. బట్ ఇప్పుడు నాకు ఎందుకో కొంచెం అందరితో కలిపి ఒక హ్యాపీగా చెప్పాలని ఉందిరా. చెప్దామా? చెప్పండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. సో వీఆర్ 7, ఆల్వేస్ 7. మీకోసం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ డైలీ డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటాం వీడియోస్. మిస్ కాకండి. లవ్ యూ ఆల్. పెద్ద ట్రిప్పులతో వస్తున్నాం. మా వాడిని ఎలాగైనా తిరిగి తెస్తున్నాం. కంబ్యాక్ మామూలుగా ఉండదు.